ఇప్పుడు మార్కెట్స్ ఈ మధ్య రోజు రోజు మార్కెట్స్ పడడం మనం చూస్తూనే ఉన్నాము. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతూ ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంది. దానికి మెయిన్ ప్రధాన కారణం వచ్చి క్రూడ్ ఆయిల్ అన్ని కంట్రీల్లో ట్రిగ్గర్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ని. మన ఇండియా విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్తో పాటుగా ఏమవుతుందంటే ఎఫ్ఐఐస్ సెల్లింగ్ చేస్తూ ఉన్నారు. గత వన్ అండ్ హాఫ్ మంత్గా, ముఖ్యంగా గత 1.5 మంత్గా హ్యూజ్ క్వాంటిటీలో, అంటే ఎవ్రీ డే ఆల్మోస్ట్ వాళ్ళు సెల్ చేస్తూనే ఉన్నారు. ఒక రఫ్ లెక్క ప్రకారం అయితే ఒక అప్రాక్సిమేట్గా 2 lakh crore వాళ్ళు సెల్ చేసేసారు ఆల్రెడీ. ఈ సెల్ చేసిన డబ్బులు మళ్ళీ వాళ్ళు డాలర్స్ కొంటారు. ఈ డాలర్స్ కొనడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ డాలర్కి డిమాండ్ పెరిగి రూపీ వీక్ అవుతుంది. సో రూపీ వీక్ అయిందంటే మళ్ళీ మన క్రూడ్ ఆయిల్ కొనడానికి ఇంపాక్ట్ ఇంకా పెరిగిపోతుంది అనమాట. అంటే అటు రేటు పెరగడంతో పాటు డాలర్ కూడా పెరగడం వల్ల మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల పెట్రోల్ డీజిల్ ప్రైజులు పెరిగిపోతున్నాయి. దానికి తోడుగా మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు వీళ్ళ పన్నుల మోత ఎలాగ ఉండేదేనా వాటి వల్ల పెరిగిపోతుంది. ఒకదానికొకటి ట్రిగర్ అయిపోయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అందుకే రీసెంట్గా ఆర్బీఐ గమనిస్తే 40 బేసిస్ పాయింట్ల వడ్డీ ఒకేసారిగా పెంచడం జరిగింది. సో దట్ ఈస్ షాక్ టు మార్కెట్ అనమాట. యూజువల్గా ఒక పావుల పెంచడం తగ్గించడం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. బట్ 40 పైసా అనేది కొంచెం ఇట్స్ ఎ క్రూడ్ షాక్. సో అదొక రీజన్ మార్కెట్. ఇంకా మిగతా రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్యూస్. మీరు యుఎస్ మార్కెట్లు చూసినా కూడా రోజు పడిపోతూ ఉన్నాయి. నాస్డాక్ అయితే భారీగా పడిపోయింది ఆల్రెడీ, ఇంకా పడిపోతుంది. అంటే కొంచెం రికవరీ సైన్స్ కూడా చూపించట్లే. డౌ జోన్స్ అన్న అట్లీస్ట్ అప్పుడప్పుడు పాజిటివ్ క్లోజ్ కావడం, మళ్ళీ నెగటివ్కి వెళ్ళడం అలా జరుగుతుంది. కానీ కంటిన్యూస్ ఫాల్ చూస్తూ ఉన్నాం మనం నాస్డాక్ 100లో. అంటే టెక్ స్టాక్స్ వీక్గా ఉన్నాయి, వాళ్ళ రిజల్ట్స్ కూడా బాగాలేవు. సో వీటి వల్ల మన ఇండియన్ మార్కెట్స్ కూడా పడిపోవడం జరుగుతూ ఉంది. సో టెక్నికల్గా మాట్లాడుకుంటే ఏం జరగబోతుందంటే, ఆల్రెడీ 16,000 బ్రేక్ కావడం అనేది ఒక నెగటివ్ న్యూస్. నిన్న మళ్ళీ మధ్యాహ్నం నుంచి కాస్త మార్కెట్ పెరిగితే కొంచెం పుంజుకుంటుందేమో అని అనిపించింది. బట్ క్లోజింగ్ టైంలో స్ట్రాంగ్గా క్లోజ్ కాలేదు. సో నిన్ననే కొద్దిగా డేంజర్ బెల్ మోగింది. ఈ రోజు అది ఇంకా పెరిగింది. అంటే ఈ రోజు పడడం అనేది రియల్లీ బ్యాడ్ న్యూస్. మార్కెట్ ఇక్కడ నుంచి మేబీ అనదర్ 400-500 పాయింట్స్ పడవచ్చు. అక్కడ కూడా బ్రేక్ అయితే మేబీ 14,000 వరకు వెళ్ళొచ్చు. వీ డోంట్ నో. అంటే ఇక కొత్త బేస్ మధ్యలో కూడా ఫామ్ చేసుకోవచ్చు. ఈలోపు మన గవర్నమెంట్ ఏదన్నా ఈ పెట్రోల్ డీజిల్ని, అంటే ఐఎమ్ జస్ట్ అయిపోతే ఇక్కడ చెప్తున్నా, వాళ్ళు రెడీగా లేరు. ఈ జిఎస్టీలో చేర్చడం ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లు వాటిని పాజిటివ్గా న్యూస్గా తీసుకొని రికవరీ కూడా ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ బేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము. దట్ ఈస్ షార్ట్ టర్మ్ బేర్ మార్కెట్ ఆర్ లాంగ్ టర్మ్ బేర్ మార్కెట్ అనేది వేచి చూడాలా. బట్ నా ఉద్దేశంలో ఇప్పుడున్న ఇండికేటర్స్ ప్రకారం మనం ఎలాగా చూసినా కూడా, ఎకనామిక్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుతున్నా, షార్ట్ టర్మ్ బేర్ మార్కెట్ లాగా అనిపిస్తుంది. లాంగ్ టర్మ్ బేర్ మార్కెట్ లేదు. ఇండియన్ ఎకానమీ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. అంటే వేరే పొలిటికల్ రీజన్స్కి ఎవరు ఏదన్నా చెప్పొచ్చు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ స్టిల్ మన మార్కెట్లు నిలదొక్కుంటాయి. దానికి ఒకటే ఒక కొలమానం నేను చెప్పదలుచుకున్నా. ఎఫ్ఐఎస్ ఇంత సెల్లింగ్ చేసినా సరే డిఐఎస్ భారీగా కొంటున్నారు, ఎవ్రీడే కొంటున్నారు. మన మ్యూచువల్ ఫండ్ బేస్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో మార్కెట్స్ పెరగడానికి అవకాశం ఉంది రానున్న రోజుల్లో. అంటే షార్ట్ టర్మ్లో ఎవరు గెట్ చేయలేరు, నేను లాంగ్ టర్మ్ పిక్చర్ ఇస్తున్నాను. సో అలాగే ఇంకొకటి, ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఎవరైతున్నారో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, ఇంకా పడ్డానికి ఇన్వెస్ట్ చేయాలా, వెయిట్ చేయాలా, ఇవన్నీ చేయకండి. లాంగ్ టర్మ్ అంటే మీరు ప్రతి ఫాల్లో కొంటేనే లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవుతుంది. మీరు ఈ నెల ఆపేస్తాను, ఎస్ఐపి పెట్టను ఇలా అనుకుంటే డబ్బులు రావు. ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ పడ్డా పెరిగినా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకోండి. అదే వ్యాపారం చేసే వాళ్ళు అయితే మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. శాలరీడ్ అయితేనేమో శాలరీ వచ్చినప్పుడు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాగే కొనండి. మనీ ఉంటే మార్కెట్ పడ్డప్పుడు కొనడం మర్చిపోకండి. మార్కెట్ పడ్డ ప్రతిసారి కొనండి. అప్పుడే లాంగ్ రన్లో డబ్బులు వస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ వరీ కావాల్సిన అవసరం లేదు. బట్ షార్ట్ టర్మ్ ట్రేడర్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా మార్జిన్స్ యూజ్ చేయడంలో వాటిల్లో ఇబ్బందిగా ఉంటుంది. ఇది టెంపరీగానే, ఫ్యూచర్లో డెఫినెట్గా మళ్ళీ మార్కెట్స్ పుంజుకుంటాయి. కొద్దిగా టెంపరీ పెయిన్ అయితే కంటిన్యూ అవుతుంది.